ఈరోజు మేము అవకాడో ఎగ్ శాండ్విచ్ తయారు చేస్తున్నామండి. ముందుగా 3 ఎగ్స్ బాయిల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఉడికించిన ఎగ్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన అవకాడో ముక్కలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొద్దిగా కారము, ధనియాల పౌడరు, జీరా పౌడరు, ఉప్పు, ఆ తర్వాత నిమ్మకాయ రసము కొద్దిగా వేసి బాగా స్మాష్ చేయాలి. మేము ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు పిల్లల ఆకలి వేస్తుందని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అందులో ఎగ్ అవకాడో శాండ్విచ్ కనిపించింది. రుచి చూడడానికని మేమైతే ఆ శాండ్విచ్ తీసుకున్నాము. అందులో బ్రెడ్ పీసు లేదా క్రుషాన్ మధ్యలో ఆమ్లెట్, అవకాడో ముక్కలు పెట్టి సాస్ వేసి ఇచ్చారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని మేము ఈరోజు ఇంట్లో ఈ విధంగా తయారు చేస్తున్నాము. మా చిన్నప్పుడు అయితే బయటికి వెళ్ళినప్పుడు ఆకలి వేస్తే ఒక పావలా ₹1 ఇస్తే జంతికలు, పునుకులు, కొబ్బరిండలు, పల్లి ఉండలు ఏవో ఒకటి కొనుక్కుని తినేవాళ్ళం. అలా కొనుక్కోవడం కూడా చాలా అరుదుగా ఉండేది. ఇంట్లో తల్లిదండ్రులు బయట కొనుక్కొని తినకూడదని చెప్పేవారు. మీ చిన్నప్పుడు కూడా మీరు ఇవే తినేవారా? ఆ తర్వాత ఈ కలిపిన గుడ్లు అవకాడో మిశ్రమంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మేము మల్టీగ్రెయిన్ వీటితో బ్రెడ్ పీసులు ఒక 6 తీసుకుని గ్రిడిల్ పైన పెట్టి టోస్ట్ చేసుకొని ఇప్పుడు మా 3 బ్రెడ్ పీసుల పైన చీజ్ పెట్టి మిగతా 3 బ్రెడ్ పీసులపై మనము తయారు చేసే మిశ్రమాన్ని పెట్టి బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత చీజు బ్రెడ్పై కొంచెము మిరియాల పొడి వేసుకొని ఆ తర్వాత అవకాడో ఎగ్స్ మిశ్రమంపై మనకి నచ్చిన సాస్ వేసుకోవచ్చు. మేము చిక్-ఫిలే సాస్ వేసుకున్నామండి. ఆ తర్వాత చీజు బ్రెడ్ పీసులపై ఈ మిశ్రమాన్ని ఉన్న బ్రెడ్ పీసులపై పెట్టుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్స్ అవకాడో శాండ్విచ్ రెడీ అండి. ఈ టేస్టీ శాండ్విచ్ తింటూ టీ తాగుతూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసామండి. వెంకటేష్ చాలా కామెడీగా చేశాడండి. చాలా బాగుందండి ఈ సినిమా. ఐశ్వర్య రాజేష్ కూడా చాలా బాగా చేసింది. పాటలు కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ సినిమా చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.